ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్టార్ డైరెక్టర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్గా ప్రభాస్ ఆ డైరెక్టర్ గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఆ సినిమాలేందో, ఆ డైరెక్టర్ ఏందో, హీరో క్యారెక్టరైజేషన్ని ఎలివేషన్ చేయాలనే, హీరో డైలాగు డెలివరీ చెప్పియాలనే, హీరోయిజాన్ని ఒక సినిమాలో మన ప్రేక్షకులకి నచ్చేటట్టు చూపియాలనే, ఆయన తర్వాతనే అని రీసెంట్గా మన ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ డైరెక్టర్ ఎవరిలో కాదు, మన పూరి జగన్నాథ్. గతంలో ఆయన ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, శివమణి, చిరుత ఇటువంటి బ్లాక్ బస్టర్తో మనందరినీ ఎంతగానో అలరించాడు గతంలో. ఇప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నాడు ఈ పూరి జగన్నాథ్. అయినా ప్రభాస్ ప్రభాస్ తీసిన సినిమాలు ఏమంతా ప్రేక్షకుల్ని అలరించలేదు. ఏక్ నిరంజన్, బుజ్జిగాడు. కానీ ఆ సినిమాలో ప్రభాస్ని క్యారెక్టర్ను ఎలివేషన్ చేయడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, డైలాగులు చెప్పేయడంలో కానీ ఆయన తర్వాతనే అని ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు చెప్పారు. పూరి జగన్నాథ్ బుజ్జిగాడిలో టిప్పర్ లారేసి స్కూటర్ను గుద్దితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఆ డైలాగుని గుర్తు చేసుకున్నాడు ప్రభాస్ గారు. ఒక డైలాగ్ రాయాలంటే పూరి తర్వాతనే అని ప్రభాస్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఏక్ నిరంజన్ మూవీ అంటే ప్రభాస్కి చాలా ఇష్టమంట. రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. మళ్ళీ పూరి సార్తో వర్క్ చేయాలని ఉంది. చూడాలి, మళ్ళీ ఈసారి అయినా పూరి సారు ప్రభాస్తో మంచి బ్లాక్ బస్టర్ కొడతాడని అనుకుందాం. ఓకే, ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళా పూరి సార్తో తీయాలని ఎంతమంది ఆలోచనలు ఉన్నారో, కోరుకుంటున్నారో ఈ వీడియోలో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, పూరి జగన్నాథ్ ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.